అట్లా డబ్బా ఎక్కువ ఉంది, పని తక్కువ ఉంది. ఇది పక్కన పెడితే ఇక ఇదొకటి బాగా రాసిరా ఇది అన్ని పేపర్లలో. జెన్జీ నిరసనలు దేశద్రోహం కాదట, ప్రజాస్వామ్యంలో నిరసన సరైన పద్ధతిలో జరగాలట. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు చెప్తున్నారు. ఏమన్నాడు, జెన్జీ ఏదైతే నిన్నమన్న జంతర్ మంతర్ దగ్గర కావచ్చు, లేదంటే ఇప్పుడు జార్ఖండ్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఇక యువత ఎవరైతే నిరసనలు చేస్తారో అది దేశద్రోహం కాదు. ఇక ప్రజాస్వామ్యంలో నిరసన సరైన పద్ధతిలో మాత్రం ఖచ్చితంగా చేయాలి. నిరసన చేయడం మీ హక్కు, కానీ సరైన పద్ధతిలో ఉండాలి, సరైన పద్ధతిలో జరగాలి. ఆ నిరసన రాజ్యాంగబద్ధంగా జరగాలి. ఉన్నమాట ఇవ్వండి, రాజ్యాంగానికి లోబడి జరగాలి చేసే నిరసన ఏదైనా. సో అది ఖచ్చితంగా మీ హక్కు అని చెప్పేసి జెన్జీతో నిన్న మోహన్ భాగవత్ గారు చెప్పినాడు. తర్వాత జెన్జీల పట్ల నమ్మకం అట ఉన్నదట, రిజర్వేషన్లు కొనసాగాలని కోరుకుంటాట. ఎన్యు వార్షికోత్సవంలో మరి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు చెప్పాడు. మెడికల్ సైన్సెస్ అని ప్రశ్నించినందుకంట యువతను తప్పు పట్టదట. ప్రశ్నించే యువత అంటే తప్పు పడదట. తప్పు పడడం కంటే చర్చల ద్వారా వారి మనోగతం వినాలట. ఇప్పుడు ఏదైతే నిన్న మేజర్గా ఈయన మోహన్ భాగవత్ గారు చెప్పే ప్రతి అంశంలో కూడా ఆయన మనసులో ఉన్న ఏంటంటే, జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఈ కార్యక్రమం వల్ల యువత పైన ఏదైతే లాఠీ చార్జ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళు అణచివేసే ప్రయత్నం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ చేసిందో అది సరి అయిన పద్ధతి కాదు, అట్లా చేయకూడదు. సో చర్చలే సరి అయిన పద్ధతి అని చెప్పేసి మోహన్ భాగవత్ గారు సెలవిస్తాం. సో ఆయన చెప్పేదాన్ని బట్టి కథ అర్థమవుతుంది. సో ప్రశ్నించడం అనేది తప్పు కాదు, ప్రశ్నించడంతో చర్చలు జరపాలి. వాని ఆవేదన ఏంది, వాడు చెప్పేది రైటా రాంగా, వాడు చెప్పేది దేశానికి కానీ ఈ ప్రజలకు కానీ ఉపయోగపడతా అనేది ఆలోచన చేయాలి ప్రభుత్వాలు అంటుంది. సో వాళ్ళు మన సొంత మనుషులే అంటాను. ప్రజాస్వామ్యంలో నిరసనలు ఒక భాగం, మరి నేటి యువత గత తరాల కంటే చాలా నిజాయితీగా ఉందంటున్నాడు. సో మన సొంత బిడ్డలే, పరాయి బిడ్డలు కాదు. సో వెనక ముందు ఆలోచించి వాళ్ళతోని మలుసుకోవాలి. తర్వాత ప్రజాస్వామ్యంలో నిరసనలు కూడా ఒక భాగమేను. మేజర్గా ఈ స్టేట్మెంట్ నాకు నచ్చింది. ఇప్పుడు నేటి యువతట గత తరాల కంటే చాలా నిజాయితీగా ఉన్నది, చాలా నిజాయితీగా ఉన్నది. సో ఇది చాలా బలమైన స్టేట్మెంట్. అది కూడా ఒక మోహన్ భాగవత్ గారు లాంటి హిందుత్వవాది, హిందుత్వాన్ని ముందలు తీసుకెళ్లడంలో ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థను నడిపిస్తున్న అంటారుగా ఎట్లయితారు గొప్ప వ్యక్తి అనుకోరు. సో అలాంటి ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి ఈ స్టేట్మెంట్ ఇస్తాడు. ప్రస్తుతంలో ఉన్న యువత గత తరాల కంటే చాలా నిజాయితీగా ఉన్నది అని చెప్పేసి మోహన్ భాగవత్ గారు మాట్లాడారు. ఇది నాకు మంచిగా అనిపించింది స్టేట్మెంటు. తర్వాత ప్రతి విషయాన్ని కూడా గుడ్డిగా అంగీకరించకుండా లాజికల్గా ప్రశ్నిస్తున్నాడ. సో కళ్ళు మూసుకొని వెనకట్ల మన తాతలు, మన ముత్తాతలు, మన అయ్యలు లోకజ్ఞానం లేకుండే, చదువు అంత రాకుండే, అందరికీ అంత యాక్సెస్ లేకుండే చదువుకి. సో వాళ్ళు అంతో ఇంతో సైలెంట్గా ఉండేది. ఇప్పుడు అట్లా కాదట, ప్రతి దాన్ని కూడా గుడ్డిగా అంగీకరించకుండా లాజికల్గా క్వశ్చన్స్ చేస్తున్నారట. విద్యా వ్యవస్థలో లోపాలు ఉన్నప్పుడంట యువత గలం విప్పడం సహజమే అట. విద్య అనేది వ్యాపారం కావద్దని మోహన్ భాగవత్ గారు అంటారు. సో మరి విద్యా వ్యవస్థట లోపాలు ఉన్నాయనే ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ 100% విద్యలో లోపాలు ఉన్నాయి. బ్రిటిషోడు నేర్పించిపోయిన విద్యా విధానం ఈ దేశంలో పోవాలని ఎప్పటి నుంచో కోరుకుంటారు. బ్రిటిషోడు బానిస మనసత్వం ఉండే విద్యను చేర్చిండు, మరి దాన్ని ప్రభుత్వం అట్నే కంటిన్యూ చేస్తుంది. సొంతంగా స్వతంత్రంగా బతికే విద్య ఇప్పుడు మనకు రావాలి. దానికి తోడు ఈ అవకతవకలు, ఈ పేపర్ లీకులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ట్రాన్స్పరెన్సీ లేదు. సింపుల్ చెప్పాలంటే విద్యా వ్యవస్థలో ట్రాన్స్పరెన్సీ లేదు. ప్రజలు అందువల్లనే యువత కావచ్చు, ప్రజలు కావచ్చు, రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాల పైన, దేశంలో ఉన్న ప్రభుత్వం పైన వ్యతిరేకత కనబరుస్తూ వచ్చింది. కాకపోతే మొన్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేసిన పోరాటంలో ఈ దేశ విద్రోహ శక్తులు అందులో పాలు పంచుకోవడం వల్ల దాన్ని అంతో ఇంతో నెగిటివ్ చేయడానికి ఉపయోగపడ్డ తప్ప ఆ ఇష్యూ మాత్రం జెన్యూన్. దేశంలో ఉన్న యువత యొక్క భవిష్యత్తు కదా అది.
సో ఖచ్చితంగా దాన్ని మనం గమనించాలి. విద్య అనేది వ్యాపారం కావద్దంట మొత్తానికైతే. ఇది మోహన్ భాగవత్ గారు నిన్న IIMUMS అట, సారీ MUS, మేబీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటారుగా, సో అదే కావచ్చు. దాని వార్షికోత్సవంలో ఆ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా పోయినట్టు పోతే అక్కడ యువతతో మాట్లాడుతూ ఈ అన్ని విషయాలు చెప్తాం. చాలా బలమైన స్టేట్మెంట్స్ ఇచ్చిండు. ఒక రకంగా చెప్పాలంటే ఎన్డీఏ సర్కారు ప్రవర్తించిన విధానం పైన ఆయన మాట్లాడినట్టుగా అనిపించింది ప్రతి పదం కూడా ఇందులో. చర్చకు మరో రూపమే నిరసన. ప్రజాస్వామ్యంలో అది చట్టబద్ధమే. సమస్యల్ని పట్టించుకోకపోతే ఆందోళనకు దిగుతారు. అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్ కూడా ఉండాల్సిందే. చివరైతే ఇప్పుడు రిజర్వేషన్లు ఉండొద్దు ఈ దేశంలోని యాంటీ రిజర్వేషన్ ఏదో నడిపిస్తురా, యాంటీ రిజర్వేషన్ జనతా పార్టీ ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పెట్టింది యాంటీ రిజర్వేషన్ పైన. సో మరి దాన్ని వ్యతిరేకిస్తారు మోహన్ భాగవత్ గారు. ఇది ఇంకా ప్రజల లోపల చర్చ జరగడానికి అవకాశం ఉంది. అంటే RSS సంస్థకు చీఫ్గా ఉన్న మోహన్ భాగవత్ గారు లాంటి వ్యక్తులు రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటున్నది ఒక రకంగా బీజేపీ కావచ్చు, లేదంటే అగ్రకులాల్లో ఉన్న హిందువులకు కావచ్చు కొంచెం మింగుడు పడని విషయం ఇది ఒక రకంగా చెప్పాలంటే. ఇక అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్ ఉండాల్సిందే అంటుంది. ఎన్నికల్లో విజయాలే నాయకత్వానికి నిదర్శనం కాదు. జెన్ ఆల్ఫాతో భేటీలో RSS చీఫ్ మోహన్ భాగవత్ గారు ఈ విషయాలు చెప్తున్నారట. సో మరి ఎన్నికల్లో విజయాలే నాయకత్వానికి నిదర్శనం కాదట. ఈ జెన్ ఆల్ఫా మోహన్ భాగవత్ గారు యువతతోని ఈ అన్ని విషయాలు చెప్పారు. ఒకటి నిన్న కల్వకుంట్ల కవిత గారు కూడా ఒక సభ పెట్టింది. నిన్న ఒక మంచినే సభ జరిపింది. సో ఆ సభలో ఒక మాట మాడింది. అసమానతల విషయంలో సమాజం డెవలప్ అవుతుంది, సమాజం ముందలికి పోతుంది, అసలు కులాల ప్రస్తావనే లేదు, ఇంకోటి లేదని చెప్పేసి మనం అందరం అనుకుంటున్నాం. మరి దయచేసి మా అగ్ర కులాల్లో ఉన్న సోదరులు గమనించాలి. మనం ఇవాళ ఒక మాదిగ సామాజికంలో లేదంటే ఒక మాల సామాజంలో లేదంటే ఒక దళిత బిడ్డను మన నడింట్లో తెచ్చుకొని మాలతో బతికేయాలనే ఆలోచన మనం చేస్తున్నాం. ఈరోజు ఏదైతే మీరు సమాజంలో అసమానతలు లేవని అంటారు కాబట్టి చేయగలుగుతున్నావా, చేస్తలేం కదా. సో ఈరోజు కూడా గ్రామాల్లో కానీ ఇంకెక్కడ అయినా కానీ దళితులపైనో గిరిజనులపైనో వివక్ష ఉందా లేదా, అణగారిన వర్గాలపైన వివక్ష ఉందా అంటే గ్రామాల ఖచ్చితంగా ఉన్నది. మరి ఆ వివక్ష పోయేంత వరకు రిజర్వేషన్ ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదు కదా అని నిన్న కల్వకుంట్ల కవిత గారు మాట చాలా మంచిగా అనిపించింది. నాకు ఒక్క స్టేట్మెంట్ నాకు శబాష్ అనిపించింది. ఆయన నిన్న కల్వకుంట్ల కవిత మాట్లాడింది. సో ఇప్పుడు అదే స్టేట్మెంట్స్ ఒక రకంగా మోహన్ భాగవత్ గారు కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు. మరి ఇది భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఎన్డీఏ సర్కారు కావచ్చు, ఒక రకంగా నెగిటివ్ స్టేట్మెంట్. దానికి తోడు ఇక్కడ మోహన్ భాగవత్ గారు ఈ జెన్జీ చేసిన పోరాటాన్ని సమర్థిస్తూ వాళ్ళతో చర్చలు జరపాలని ఇప్పుడు అంటారు. అంటే భారత ప్రభుత్వం మొదట్లో తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. సో RSS అనేది కానీ లేదంటే మోహన్ భాగవత్ గారు మొన్న జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ పోరాటానికి మద్దతు ఇస్తారు ఒక రకంగా సింపుల్గా చెప్పాలంటే.